ఓం నమః శివాయ. ఒక్కసారి నిరాకార శివ పరమాత్మని మనస్సు ద్వారా తలుచుకుందాము. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో నిదానంగా చేయండి అందరూ. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో జ్ఞాన మార్గంలో నిరాకార శివ పరమాత్మని తలుచుకునే సమర్థత ఉంటే డైరెక్ట్ గా చేయండి. లేదంటే భక్తి యొక్క విధి విధానాల ద్వారా రమ్మన్నారు కాబట్టి మీరు బొట్టు పెట్టుకునేటప్పుడు, దీపం పెట్టుకునేటప్పుడు నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఎందుకంటే ఆత్మ కూడా జ్యోతి స్వరూపము, పరమాత్మ కూడా జ్యోతి స్వరూపము. దాన్నే భక్తి యొక్క విధానాల్లో ఆ రకంగా ప్రతి ఒక్క విధానం వెనక ఈ ధర్మాన్ని తీసుకొచ్చారు. సో సనాతన ధర్మంలో ఏదైతే ఆత్మాన్న స్థితిలో ఉండి జీవిస్తామో, భక్తిలో కూడా ధర్మం ఉండాలి. అంటే భక్తి చేస్తూ కూడా మన మనస వాచ కర్మన ధర్మం అనుసారంగా వెళ్ళాలి. సో దానికి ఫస్ట్ స్టెప్ మన స్థితి ఆత్మయి ఉండాలి. సో దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో మొత్తం రోజు నడిచే ఎపిసోడ్లలో ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ గనక మీరు ఆయన కనెక్ట్ అయ్యారు అంటే ప్రతిదీ అర్థమవుతుంది. వేల కోట్లలో ఏ ఒక్కరో ఆయనని గుర్తిస్తారు అంటే దాని అర్థమే ఇది. ఏమని? నిరాకారుణ్ణి తలుచుకోవడం. భక్తి మార్గంలో ఎంతో మందిని పూజలు చేస్తున్నాం, ఎంతో మంది మాకు దేవుడు తెలుసు అంటున్నారు, తెలుసుకున్నాం అంటున్నారు. కానీ మరి భగవద్గీతలో ఎందుకు ఆ మాట అన్నారు అని అంటే, ఏదో కొద్ది మంది ఆ నిరాకారుని తలుచుకుని ఆయన చెప్పే ధర్మాన్ని పాటించగలుగుతారు. దానికి సంబంధించిన శ్లోకాలు కూడా మనం చెప్పుకున్నాము, మళ్ళీ ఈ రోజు కూడా చెప్పుకుందాము. సో అందుకోసమని ఆయనని యథార్థంగా గుర్తించాలంటే మనస్సు ద్వారా ఆయనని తలుచుకుని ఆయన ఇచ్చే శక్తి ద్వారా సంకేతాల ద్వారా ధర్మాన్ని అనుసరిస్తూ పోవాలి. అందుకే భగవద్గీత చిత్రం చూపించేటప్పుడు రథానికి సారథి అన్నారు. సో రథానికి సారథి అని అంటే మన శరీరం అన్న రథంలో ఉండే సారథి ఇక్కడ ఆత్మకి ఆయన ముందుండి నడిపిస్తారు. అలా ఆయన మన జీవితంలో మన ముందుండి మన తోడుండి నడిపించాలి. మనం అవన్నీ తెలుసుకోవాలి. ఆయన ఏం చెప్పినా మనం అర్థం చేసుకోగలగాలి అని అంటే మనము ఆత్మాన స్థితిలో ఉండి పరమాత్మని తలుచుకోగలగాలి. సో అందుకోసమని ఇది మెయిన్ ఇంపార్టెంట్. అందరూ చెయ్యండి. పనులు చేస్తూ, పడుకుని చేస్తూ, అలా చేస్తూ ఉంటే ఏకాగ్రత ఉండదు. కాబట్టి కొంత సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఒక అరగంట 40 నిమిషాలు అలా. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి.
నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. సో ఇవి నేను రోజు చేయించకపోయినా మీరు చెయ్యాలి, ఎందుకంటే మేము సబ్జెక్ట్ కవర్ చేయాలి అన్నట్టు ఒక రోజు ఒకటి చేయిస్తుంటాం, ఇంకో రోజు ఇంకోటి చేయిస్తాము. కానీ మీరు మాత్రము నోట్ డౌన్ చేసుకుని అన్ని సిస్టమాటిక్ గా పద్ధతిగా చేస్తూ పోతుంటే అది ఏం జరుగుతుందా తర్వాత పర్యవసానం తర్వాత చూద్దాం. కానీ చేస్తూ పోండి అంతే. ఇంకా ఆ చేస్తూ పోతుంటే ఎక్కడో చోట ఆ సమయం అన్న ఖజానా అనుభవంలోకి వస్తుంది, డబ్బు దానంతట అదే వస్తుంది. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు జరుగుతాయా అన్నది తర్వాత సంగతి, వదిలేసి కర్మలు ఆచరించండి కానీ ఫలితాన్ని వదిలేయమని చెప్పాను. ఎందుకని? మనం ఏదైనా కర్మలు ఆచరించినప్పుడు దాని యొక్క ఫలితం ఆ చట్టం అనుసారంగా వస్తుంది. కానీ ఆ వచ్చేటప్పుడు లోపల ఏ ఉద్దేశంతో చేస్తున్నాం అన్నది ఇక్కడ ముఖ్యంగా భగవంతుడు చూసేది. ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అని అంటే భావనతో చేస్తున్నామా, అవతల వాళ్ళ మంచి కోసం చేస్తున్నామా, షో పుట్ ఆఫ్ కోసం చేస్తున్నామా, పేరు ప్రతిష్టల కోసం చేస్తున్నామా, ఇది చూస్తాడు ఆయన లోపల. సో దాని అనుసారంగా ఫలితం. ఎందుకంటే కొంతమంది ఎక్కువ సేవలు చేసేస్తారు, ఎంతో చేసాం ఏమీ రాలేదంటారు. ఎందుకు? లోపలంతా తమో ప్రధానతే ఉంటది. లోపల ఇతరులను చూసి ఈర్ష్య చెందేస్తూ ఉంటారు. భగవద్గీత భాషలో మాత్సర్యం. సో మెయిన్ లోపల ఏముందా అన్నదే ఇక్కడ పాయింట్. దాన్ని తగ్గట్టు ఫలితం వస్తుంది. కాబట్టి ముందే మీరే ఫలితాలన్నీ నిర్ణయించేసుకుని అయ్యో ఫలితం రాలేదే అని కాకుండా స్వధర్మంలో ఉండి చేస్తూ పోండి, ఫలితం వచ్చేస్తుంది. అందుకే మీరు ఏ భావంతో చేస్తే ఆ ఫలము, యద్భావం తద్భవతి అంటారు. సో ఈ రోజు నేను ఎవరికైనా వరదానం ఇచ్చాను సదా ఆరోగ్య భవ అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలన్న భావనతో ఇచ్చామా, లేకపోతే ఆ రకంగా వరదానాలు ఇచ్చేసి ఏదో గొప్పతలు చూపించేసుకుని షో పుట్ ఆఫ్ కోసం చేస్తున్నామా అన్న దాన్ని బట్టి ఫలితం వస్తుంది. ఎందుకంటే సేవాదారులు ఏం చేస్తారంటే పాత బ్యాచ్లు ఇప్పటికో 10 సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నాం కాబట్టి చెప్పించేసేస్తారు. కానీ లోపల నిజంగా ఇప్పుడు సపోజ్ ఎవరైనా ధనంతో సమృద్ధిగా ఉండాలని వరదానం ఇచ్చామనుకోండి, నిజంగా వాళ్ళు ఉండాలన్న భావన ఉండాలి. అమ్మో వాళ్ళు ఏదో తెచ్చేసుకుని మనకన్నా ముందెళ్ళిపోతారేమో అని లోపల ఏదో భావన పెట్టుకుంటారు, బయటికి మాత్రం నేర్పించాం కదా అని చేస్తూ ఉంటారు. భగవంతుడు ఫలితం ఇచ్చేటప్పుడు లోపల ఉద్దేశం చూస్తారు. సో అందుకే ఫలితాన్ని మీరు నిర్ణయించకండి అంటారు. ముందే చేసేసి ఫలితాన్ని నిర్ణయించి అది రాకపోయేసరికి మళ్ళీ మేము మంచోళ్ళం, మాకేం కాలేదు, మాకేమి రాలేదు అనేసి అంటారు. సో ముఖ్యంగా స్వధర్మం ఇంపార్టెంట్ ఇక్కడ. స్వధర్మంలో ధర్మంలో ఉండి చేస్తున్నామా? సో భక్తి చేస్తాము కానీ భక్తిలో ధర్మం ఉండాలి. భక్తి యొక్క విధి విధానాలు పాటిస్తాము, పాటిస్తే శక్తి వస్తుంది. శక్తి వచ్చిన తర్వాత మనస వాచ కర్మన ధర్మాన్ని పాటించాలి. సో కాబట్టి చేసేవన్నీ ఫస్ట్ స్టెప్ థాట్ క్రియేషన్ అన్నది చేస్తాము. ఆ తర్వాత రోజువారీ కార్య వ్యవహారాలు ఈ స్వధర్మంలో ఉండి నిర్వహిస్తాం. అప్పుడు అనుకున్న ఫలితాలన్నీ ఇంకా మనం అనుకోవాల్సిన అవసరం లేదు, వాటంతట అవే వస్తూ ఉంటాయి. సో కాబట్టి నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, నా దగ్గర శక్తి యొక్క ఖజానా ఉన్నది, నా దగ్గర శక్తి యొక్క ఖజానా ఉన్నది, నేను సఫలత స్వరూపాన్ని, సఫలత నా జన్మసిద్ధ అధికారము. సో భగవంతుడు మనం సృష్టించేటప్పుడు సంపూర్ణంగా దైవీ గుణాలతోటి, సంపదతోటి, అన్నిటితోటి, ఆరోగ్యంతో సృష్టిస్తే మనం పరధర్మంలోకి వెళ్ళి పోగొట్టుకున్నాం. కాబట్టి పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తీసుకొస్తారు. దీన్నే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు. సంభవామి అంటే అవతరణ తీసుకుంటారు. ఏ యుగాల్లో వస్తారు? ఎక్కడైతే అధర్మం పెరుగుతుందో ఆ యుగాల్లో వస్తారు. సో యుగాలకు సంబంధించిన జ్ఞానం మనం తెలుసుకుందాము. సో ముందుగా అసలు భగవంతుడు
ఎందుకు వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుని వస్తారు అన్న విషయంలో కూడా మనకు క్లారిటీ ఉండాలి. సో ప్రతి ఎపిసోడ్ ఒక ఎపిసోడ్కి ఇంకొక ఎపిసోడ్కి లింక్ ఉంది. సో చూసేవాళ్ళు అంటే ఈ జూమ్ ద్వారా అటెండ్ అయ్యే వాళ్ళు ఎలాగో వాళ్ళు రోజు అటెండ్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఆ కంటిన్యూటీ ఉంటుంది. యూట్యూబ్ లో చూసే వాళ్ళు కూడా దయచేసి కంటిన్యూటీ పెట్టి చూడండి. మధ్య మధ్యలో చూస్తే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, లేదా ఇంట్రెస్ట్ అనిపించదు, తర్వాత ఇదేంటా అనిపిస్తుంది. సో ఊరికి అనవసరంగా ఇలా ఉంది అలా ఉందని తిరస్కరించి మాట తూలే కన్నా ఒక చెప్తూ వస్తున్నాం మేము రుజువుతో సహా. అలా చూస్తూ పోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఏమైనా ప్రశ్నలు ఉంటే వాట్సాప్ గ్రూప్ లో వేయండి, లేదా నాకు పర్సనల్ గా కాల్ చేయండి, దానికి సమాధానాలు ఇస్తాము. సో ఇప్పుడు భగవంతుడు ఎందుకు వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుని, ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్ లో నేను ఏం చెప్పానంటే నిరాకారుడు వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుని వచ్చినప్పుడు ఆ వ్యక్తులే నారాయణుడు అన్నట్టు శ్రీమద్ భాగవతం రాశారు. అసలు వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుని రావాల్సిన అవసరం ఏమొచ్చింది? సో దీనికి సంబంధించి ఒకసారి శ్లోకం చూసి మనం దాని యొక్క వివరణ తెలుసుకుందాము. సో 4వ అధ్యాయము జ్ఞాన యోగం. సో ఇలాంటి కొన్ని చిన్న చిన్న విషయాలు మనకి ఇప్పుడు తెలిసి ఉండాలి. ఎందుకంటే మీకు 18వ చాప్టర్ మోక్ష సన్యాస యోగంలో ఏమన్నారంటే భగవానుడు, ఎవరైతే ఈ జ్ఞానాన్ని భగవద్గీతను ముందుకు తీసుకెళ్తారో వాళ్ళు నాకు అత్యంత ప్రియులు అన్నారు. సో భగవంతునికి మనం ప్రియులు అవ్వాలంటే ఆయన ఫేవరెట్. మనం అంటాం కదా ఫలానా వాళ్ళు నా ఫేవరెట్ అని చెప్పేసి, అట్లా భగవంతుడికి ప్రియమైన వాళ్ళు అవ్వాలి అని అంటే ఈ భగవద్గీతను ముందుకు తీసుకెళ్ళాలి. సో ఆల్రెడీ మేము స్లైడ్స్ తయారు చేసేసాము. సో ఇక్కడ ఏ అధ్యాయము, ఏ శ్లోకము, ఏ యోగము అన్ని వేసేసాము, వివరణ ఇస్తున్నాము. సో వీటన్నిటిని మీరు యూట్యూబ్ ద్వారా కష్టపడి స్క్రీన్ షాట్లు తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇవన్నీ గ్రూప్ లో వేసేస్తున్నాము. సో ఇలాంటివి కొన్ని చిన్న పెట్టి ఈ భగవద్గీతను ముందుకు తీసుకెళ్తే పరమాత్మకి ప్రీతి పాత్రలు అవుతారు, ఆయనకు దగ్గర అవుతారు. సో ఆయన మనము కలిసి జీవించడం అంటే ఎలా ఉంటుందో అది ఎవరికి వాళ్ళు అనుభవం చేసుకోవాలి. సో కాబట్టి శ్లోకాలు అందుకే వేసి చూపిస్తున్నాము. సో ముఖ్యంగా ఈ శ్లోకం 4వ అధ్యాయం 6వ శ్లోకం జ్ఞానయోగం. జనన మరణాలు లేని నేను. సో ఇది మనకి ఇప్పుడు ఫిక్స్ అయిపోవాలి. జనన మరణాలు లేని నేను అంటేనా జనన మృత్యు చక్రంలోకి రారు లేని నేను సమస్త ప్రాణులకు ప్రభువునైనప్పటికీ నా పరమేశ్వర స్వభావం విడిచిపెట్టకుండానే, ఏంటైన పరమేశ్వర స్వభావము ఈ చక్రంలోకి రారు, జనన మరణాల చక్రంలోకి విడిచిపెట్టకుండానే నేను ప్రకృతిని వశమునర్చుకుని నా శక్తి చేతనే శరీరాన్ని ధరిస్తున్నాను, అంటే అవతరిస్తున్నాను. అంటే పంచతత్వాలతో చేసిన శరీరాన్ని వశం అంటే ఆధారంగా తీసుకుని ఆయన శక్తి చేతనే ఆ శరీరాన్ని ధరిస్తున్నాడు. ఆయన జన్మ తీసుకోవట్లేదు, శరీరాన్ని ధరిస్తున్నాడు. దాన్నే మనము భగవద్గీత భాషలో అవతరణ అంటున్నాం. ఆ తర్వాత 6వ శ్లోకము, 7వ శ్లోకం చూద్దాం. ఎప్పుడెప్పుడు ఇక్కడ ఇది కూడా 4వ అధ్యాయం జ్ఞానయోగ 7వ శ్లోకం. ఎప్పుడెప్పుడు ధర్మాన్ని నిందిస్తామో అప్పుడు అధర్మం వృద్ధి నొందినప్పుడు నన్ను నేను సృజించుకుని అవతరిస్తా. సో కలియుగం తర్వాత వచ్చే సత్యుగంలో ధర్మం 4 పాదాలు ఉంటుంది కాబట్టి అక్కడ అధర్మం లేదు కాబట్టి ఆయన అక్కడ రారు. సో సత్య త్రేత ద్వాపరం వరకు అక్కడంతా ధర్మం నడుస్తూనే ఉంటది కాబట్టి అక్కడ ధర్మాన్ని నిందించే వాళ్ళు ఎవరు ఉండరు. మనం నిన్నటి ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు నిజాయితీ పనిచేయదు, శాంతి పనిచేయదు, ప్రేమ పనిచేయదు, ఆ బతుకులే ఇంత, మన కర్మ. సో ఈ డైలాగులన్నీ కలియుగంలోనే స్టార్ట్ అవుతాయి. కలియుగంలో మన తాతల నాటి కాలం చూసుకుంటే కూడా కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్తే కూడా అప్పటికి కూడా జనాలు ప్రశాంతంగానే బతికారు. ఎప్పుడైతే 15వ శతాబ్దంలో బాబర్ వచ్చాడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇస్లాం మతం వచ్చింది. 18వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత 40 ఏళ్ళు ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో అప్పటి నుంచి ఈ టెక్నాలజీ ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ అయిపోయేసరికి ఏమైపోయిందంటే కొంచెము ఈ స్టేట్మెంట్లు ఎక్కువైపోయాయి. ఇది పని చేయదు, అది పని చేయదు, అంటే అసలు స్వధర్మమే పనిచేయదు అంటున్నారు. కానీ భగవానుడు ఇక్కడ మీ స్వధర్మమే అని చెప్తున్నారు. అంటే భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని తెలిసో తెలియకో ధిక్కరిస్తున్నాం, దాన్ని నిందిస్తున్నాం.
ఈ రోజుల్లో ధర్మం ప్రకారం నడుచుకుంటే ఎక్కడ పనులు అవుతాయి? సో అంటే ఏంటి? ధర్మాన్ని ఇప్పుడు నిందిస్తున్నాం మనం కలియుగంలో. సో కాబట్టి నిందించినప్పుడు ఆయన అవతరిస్తాడు. అవతరించి నన్ను నేను సృజించుకుని, ఈ సృజించుకునన్న పదం మనకి ఇక్కడ తెలియాలి. సో ఇప్పుడు ఏ రకంగా అయితే 600 సంవత్సరాల క్రితం, సో అందరూ ఈ ఎపిసోడ్లన్నీ కొంచెం సమయాన్ని కేటాయించండి, ఇంట్లో పనులు చేసుకుంటూనో, పడుకుంటూనో, మాట్లాడుకుంటూనో అలా వింటే ఏమైద్దంటే అసలు క్రక్స్ మిస్ అయిపోతారు. ఎందుకంటే నేను 11 సంవత్సరాలు చెప్తున్నాను కదా, విద్యార్థులు వింటారు, ఎక్కడ నోటింగ్ డౌన్ ఉండదు, లేదా పనులు చేసుకుంటూ ఇలా వింటూ ఎవరితోటో మాట్లాడుకుంటూ ఈ రకంగా ఏకాగ్రత లేకుండా విన్నప్పుడు ఎప్పుడైనా సేవలకు వచ్చినప్పుడు చూస్తాం కదా, మళ్ళీ మొదటికొచ్చి ఉంటారు, మళ్ళీ ప్రశ్నలు వస్తాయి, మళ్ళీ ఇంకేదో చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఏకాగ్రతతో వినలేదు. ఒకవేళ విన్నా ఆ టైంకి అర్థమైనట్టే ఉంటుంది. సో కాబట్టి కొన్ని విషయాలు ఎవరైతే చెప్తున్నాం కదా, ఈ సిరీస్ అన్నది టైం పాస్ కోసం పెట్టలేదు, మీకు కాలజ్ఞానంలో భవిష్యమాలికలో చెప్పినట్టు భగవంతుని అవతరణ జరిగింది. సో అక్కడి వరకు వెళ్తుంది మన టీము. సో అక్కడి వరకు వెళ్ళాలి అని అంటే ఇక్కడ శ్రద్ధగా ధర్మాన్ని తెలుసుకో. సో అలాంటి వాళ్ళు శ్రద్ధగా చదువుకునే వాళ్ళు, ఆయన సత్యమైన భక్తులు కొంత ప్రయత్నం అన్న చేసి ఒక బుక్ పెట్టుకుని నోట్ డౌన్ చేసుకోవాలి. 4వ అధ్యాయం జ్ఞానయోగ 6వ శ్లోకం 7వ శ్లోకంలో నేను జనన మరణ చక్రంలోకి రానని చెప్పారు. సో ఇక్కడ ఇది 6వ శ్లోకము. సో ఈ 6వ శ్లోకము 7వ శ్లోకం అన్నది ఇక్కడ మనకి ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఈ రోజు క్లాస్లో. ఏది? జనన మరణాలు లేని నేను సర్వ ప్రాణులకు ప్రభువునైనప్పటికీ శరీరాన్ని ధరిస్తున్నానని. ఆ తర్వాత 7వ శ్లోకానికి వద్దాం. సో నిందించడం అన్నది ఇప్పుడు జరుగుతుంది. ఎక్కడైతే ధర్మం నడుస్తుందో అప్పుడు ఎవరు నిందించరు. అందుకే అన్నాను, తాతల కాలం వరకు కూడా ప్రజల్లో దయ ఉండేది, కరుణ ఉండేది, నిజాయితీ ఉండేది, ఎన్నో ఉండేవి. ధర్మాన్ని ఎవరు నిందించలేరు. సో ఇప్పుడు నిందిస్తున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు వచ్చి ధర్మాన్ని తెలియచేస్తారు. సో నన్ను నేను సృజించుకుని వస్తాను అంటున్నాడు. సో ఒక వ్యక్తిని ఆధారంగా తీసుకోకుండా డైరెక్ట్ గా మన జ్ఞానం చెప్పలేరా అని అంటే, ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. ఈ రోజు మీరు ఎన్నో ఆలోచిస్తున్నారు, మీ ఆలోచనల్ని మీరు క్యాచ్ చేయగలుగుతున్నారా అంటే ఇక్కడ ఏంటంటే, ఉదాహరణకి లోపల ఏ అయితే ఆలోచనలు వస్తున్నాయో ఆ ఆలోచనలని నిదానంగా గమనించి, ఇది స్వధర్మంలో ఉన్న ఆలోచన, ఇది పరధర్మంలో ఉన్న ఆలోచన అని మార్చుకోగలుగుతున్నామా? శాంతితోటి వ్యవహరించాలనా, క్రోధంతో వ్యవహరించాలనా అన్న పరిశీలన శక్తి వాడి చేయగలుగుతున్నామా అంటే చేయలేకపోతున్నాం. సో మన ఆలోచనలనే మనం పరిశీలించుకుని చేసుకోలేనప్పుడు భగవంతుడు సంకల్ప స్థాయిలో స్పందిస్తే మనం క్యాచ్ చేయగలుగుతామా? మన ఆలోచనలు రైట్ వస్తున్నాయా, రాంగ్ వస్తున్నాయా అన్నది మనం గమనించుకోలేనప్పుడు పరమాత్మ సంకేతాల రూపంలో సంకల్ప స్థాయిలో స్పందిస్తే మనం క్యాచ్ చేయగలుగుతామా? సో క్యాచ్ చేయలేం కాబట్టే వ్యక్తిని ఆధారంగా తీసుకుని వచ్చారు. సో ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు నేను భగవద్గీత నాకు తెలుసు, ప్రాక్టికల్ లైఫ్ తెలుసు, నేను ఆచరించి చూశాను. సో మీ అందరికీ చెప్తాను అని చెప్పి ఈరోజు జూమ్ క్లాస్ పెట్టి నా మటుకు నేను ఇలా కూర్చుని మీకు ఏదైతే చెప్పాలో అది నేను ఆలోచిస్తూ కూర్చున్నాను అనుకుందాం. నా ఆలోచనలని నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో అది ఆలోచిస్తున్నాను, నా ఆలోచనలను మీరు క్యాచ్ చేయగలుగుతారా? అంత శక్తి ఉందా? సో అంత శక్తి లేదు. సో కాబట్టి ఇప్పుడు నేను వాచా ద్వారా చెప్తుంటే మీకు ఈజీగా అర్థమవుతోంది. అదే విధంగా భగవంతుడు ఇచ్చే సంకల్ప స్థాయిలో, భగవంతుడు మాట్లాడే భాష ఏది? సంకల్పాలు. ఆ సంకల్ప స్థాయిలో ఇచ్చేదాన్ని మనం క్యాచ్ చేయలేము కాబట్టి వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుని రావాల్సి వచ్చింది ఆయనకి. అందుకే నన్ను నేను సృజించుకుని
తదాత్మానం సృజామ్యహం. ఇక్కడ 2వ లైన్ ఉంది చూడండి శ్లోకంలో. అంటే ఆత్మనైన నేను నన్ను నేను సృజించుకుని అవతరిస్తాను అంటున్నా. అది దాని అర్థం. ఎందుకు? ఒక వ్యక్తిని ఆధారంగా తీసుకుని చెప్పినప్పుడు ఆ వాచ ద్వారా చెప్తే మనం క్యాచ్ చేస్తాం. సో మొదట ఏం చేయాలి? ఇలా వాచ ద్వారా మేము చెప్పినప్పుడు విని అర్థం చేసుకుని నెక్స్ట్ స్టెప్ లో మీరు ఆయనకి కనెక్ట్ అయిపోవాలి. అందుకే మీకు స్టార్టింగ్ లో యోగం చేసేటప్పుడు అది ఇంపార్టెంట్ అని చెప్తున్నా. ఇక వ్యక్తుల నుంచి వినే అలవాటు మానుకోవాలి. డైరెక్ట్ గా భగవంతుడి నుంచి వినాలి. భగవంతుడి నుంచి డైరెక్ట్ గా ఆయన ఇచ్చే సంకేతాలు క్యాచ్ చేయగలగాలి. ఆయన ఇచ్చే సూచనలు క్యాచ్ చేయాలి. అప్పుడు మన భగవద్గీత చిత్రం ఏదైతే ఉందో ఆ రథసారథి, ఆ రథాలను తీసుకెళ్లడం అంటే అప్పుడు ఆయన మన జీవితానికి రథసారథి అవుతారు. అప్పుడు మన కర్మేంద్రియాలు ఏదైతే ఆ చిత్రంలో ఆ గుర్రాలను చూపించారో అంటే అవి ఎప్పుడు పరిగెడుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఆ కళ్ళ ద్వారా మనము చూసి, చెవుల ద్వారా విని, నాసికం ద్వారా ఆ స్మెల్ ఇవన్నీ చేసి, అంటే స్పర్శ, వీటి ద్వారా మనకు ఆలోచనలు వచ్చేస్తుంటే దాన్ని ఆయన కంట్రోల్ చేస్తా. అది చెయ్యాలి అని అంటే మనం ఆయనకు డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వాలి. ఆయనని మన జీవితానికి సారథిని చేసుకోవాలి. ఆయన ముందుండి నడిపిస్తారు. అది చెయ్యాలి అంటే ఆ నిరాకారుణ్ణి కనెక్ట్ అవ్వగలగాలి. సో ఆ రకంగా కనెక్ట్ అవ్వాలి అని అంటే ముందు ఇక్కడ ఆయన ఏ రకంగా మనతోటి స్పందిస్తారు అంటే మన కోరికలను ఎలా ఇస్తారు, ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈ అవతరణ ఆయన ఎలా ఉంటారు, ఎలా వస్తారన్న ఈ సబ్జెక్ట్ మనకు అర్థం కావాలి. అందుకే భగవంతుడు నిరాకారుడు జనన మరణ చక్రంలోకి రావడం చెప్తున్నారు. సో 2 శ్లోకాలు చూపించాం. 4వ అధ్యాయము 6వ శ్లోకం 7వ శ్లోకం 2 చూపించాం రుజువుల కింద. సో వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుని వస్తారు. సో ఆ వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుని వచ్చినప్పుడు ఆ వ్యక్తినే శ్రీమద్ భాగవతంలో నారాయణుడి కింద చూపించారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడి కింద చూపించారు. సో మహాభారతాన్ని వాల్మీకి మహర్షి ఎప్పుడు రాశారని కరెక్ట్ గా ఎక్కడ నాకు చదివాను కానీ కనిపించట్లేదు. సో అందుకే నాకు తెలియని విషయాలు నేను చెప్పను. కానీ ఈ కాల జ్ఞానము 400 సంవత్సరాల క్రితం అంటే 16వ శతాబ్దము, భవిష్యమాలిక పురాణం 600 సంవత్సరాల క్రితం అంటే 14వ శతాబ్దంలో రాసినప్పుడు వాళ్ళు భవిష్యత్తును రాశారు. ఉదాహరణకి కరోనానే గనక తీసుకుంటే అది 2020లో వచ్చింది. అంటే 20వ శతాబ్దంలో వచ్చింది. 20వ శతాబ్దంలో వచ్చిన దాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి 16వ శతాబ్దంలో రాశారు. అచ్యుతానంద స్వామి 14వ శతాబ్దంలో రాశారు. వాళ్ళు అప్పుడు రాసింది ఇప్పుడు జరిగింది. అదే విధంగా వ్యాస మహర్షి ఏదైతే మహాభారతం అన్న కావ్యాన్ని రాశారో, మహాభారతం అన్న మహాపురాణాన్ని రాశారో అప్పుడు రాస్తే ఇప్పుడు భగవంతుడు అవతరణ జరిగింది. మహాభారతంలోని ఒక పర్వంలో భగవద్గీత చెప్పబడింది. ఎలా రాశాడు వ్యాసుడు అంటే వీళ్ళు ఏ రకంగా అయితే వాళ్ళ దివ్య శక్తితోటి నిరాకారుడికి కనెక్ట్ అయ్యి ఎలాగైతే వీళ్ళు రాశారో అదే విధంగా ఋషులు మునులు కూడా రాశారు. సో అప్పుడు రాస్తే ఇప్పుడు కరోనా, ఇప్పుడు భవిష్యం అని ఎలా నిజమవుతుందో అప్పుడు మహాభారతాన్ని రాస్తే ఇప్పుడు భగవంతుని అవతరణ జరిగింది, దశావతారం. సో భగవంతుడు దేని ఆధారంగా తీసుకుని చేసుకుని ఏవైతే ఆయన లీలలు ఉన్నాయో, నిరాకార శివ పరమాత్మ థియరీ చెప్తే ఆయన ఏ వ్యక్తులనైతే ఆధారంగా తీసుకుని ధర్మస్థాపన చేస్తుంటారు, జ్ఞానాన్ని చెప్తుంటారో వాళ్ళని ఆ మా శ్రీమద్ భాగవతంలో శ్రీ మహావిష్ణువుకి చూపించారు. ఈ క్లారిటీ మనకు అవసరం. సో వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుని చెప్పినప్పుడు జనాలకు అది అర్థమవుతుంది. లేకపోతే ఇప్పుడు ఇందాక అందుకే నా ఎగ్జాంపుల్ ఇచ్చాను. నేను వాచా ద్వారా మీకు చెప్పకుండా నా మటుకు నేను కూర్చుని మొత్తం అరగంట ఎపిసోడ్ మనసులో ఆలోచిస్తే మీరు క్యాచ్ చేయలేరు. అదే విధంగా నిరాకార శివ పరమాత్మ ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని, కర్మల యొక్క గుహ్యగతి, రాజయోగాన్ని సంకల్ప స్థాయిలో గనక చెప్తే క్యాచ్ చేయలేకపోతారు. కాబట్టి వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుని వచ్చి చెప్తారు.
అందుకే ప్రకృతిని వశం చేసుకుని శరీరాన్ని ధరిస్తాను, నన్ను నేను సృజించుకుని అవతరిస్తాను అని చెప్పి జ్ఞాన యోగాల తన యొక్క యథార్థ పరిచయాన్ని ఇచ్చారు. సో యథార్థ పరిచయం ఇచ్చిన తర్వాత ఇదే చాప్టర్లో, ఇదే అధ్యాయంలో 9వ శ్లోకంలో అలౌకికమైన నా అవతార రహస్యం యథార్థంగా ఎరిగినవాడు ఈ శరీరం విడిచిపెట్టాక మళ్ళీ జన్మించడు, నన్నే చేరతాడు. సో వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా నిరాకారుడు అని చెప్పి రాశారు. భవిష్యమాలిక పురాణంలో కూడా నిరాకార శివ పరమాత్మ అని చెప్పి. సో వీళ్ళు నిరాకారుడి యొక్క యథార్థ జన్మని తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ జన్మ తీసుకున్నారని చెప్పి భవిష్యమాలిక పురాణంలో ఉంది. కాలజ్ఞానంలో కూడా వీరభోగ వసంతరాయలుగా జన్మ తీసుకుంటాను, వీరభోగ వసంతరాయల్ని కల్కి అంటారని చెప్పి ఆ పుస్తకంలో 20వ పేజీలో ఉంది. చూపిస్తాను అవి కూడా రుజువులు రాబోయే రోజు. సో మరి వీళ్ళ తెలుసుకున్నాక కూడా జన్మ ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ భగవద్గీత 9వ శ్లోకంలో నా అలౌకికమైన నా అవతార రహస్యం యథార్థంగా ఎరిగిన వాడు ఈ శరీరం విడిచిపెట్టాక మళ్ళీ జన్మించడు, నన్నే చేరతాడు. మరి వీళ్ళు యథార్థంగా గుర్తించారు కదా ఆయనని. సో ఎవరి వ్యక్తులనైతే ఆయన ఆధారంగా తీసుకుని ఇవన్నీ చెప్తూ పోతున్నారో మరి వాళ్ళంతా మళ్ళీ జన్మలు తీసుకున్నారు కదా. సో దీని అర్థం ఏంటి అని అంటే, శరీరం విడిచిపెట్టా మళ్ళీ జన్మించరు అని అంటే వీళ్ళు దేహం అన్న స్థితి నుంచి బయటకు వచ్చేస్తారు. దేవతలు అమరులు అని అంటే ఏంటి? వాళ్ళు శరీరాన్ని వస్తారు కానీ చావు అని చెప్పి ఇప్పుడు కలియుగంలో ఏదైతే దేహానికి వచ్చి అమ్మో చనిపోయారు ఇంకా అయిపోయింది అన్నట్టు మాట్లాడి శోకంలోకి వెళ్ళిపోతున్నారు, దుఃఖంలోకి వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ ఇంకొక జన్మ తీసుకుంటాం. సో మృత్యు అన్నదే, ఆ మృత్యు అన్న స్టేజ్ నుంచి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుని సృష్టిలో అసలు మృత్యువే లేదు. ఆయన లెక్కన ఆత్మ ఒక శరీరాన్ని వస్త్రం కిందని చూపించి వదిలి ఇంకోటి తీసుకుని అంటారు. అసలు అంత ఈజీనా అంటే ఇంకా సబ్జెక్ట్ ఆయన వైపు నుంచి అర్థం చేసుకోవాలి. సో నన్నే చేరతాడు అని అంటే ఆయనని చేరడము, ఆయనని పొందడము, ఆయన సొంతం అవ్వడం అంటే చెప్పాను కదా నిన్న, వ్యవహారికంలో 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరైతే పరమాత్మ సాంగత్యంలో ఉంటే ఏమవుతుంది? ఆయన సమానంగా దైవీ గుణాలతోటి జీవిస్తాం. సో ఈ విషయంలో అందరికీ క్లారిటీ రావాలి. ఎందుకంటే సంకల్ప స్థాయిలో చెప్తే క్యాచ్ చేయలేకపోతారు కాబట్టి ఆయన వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుని రావాల్సి వచ్చింది. సో ఆ వ్యక్తులు ధర్మ యుగ పరివర్తన కార్యంలో సహయోగం ఇస్తారు. సో అది ఏ రకంగా చేస్తారన్నది కూడా మనము భవిష్యమాలిక పురాణము, కాలజ్ఞానము, భగవద్గీత, రామాయణ, మహాభారత శాస్త్ర ఆధారంగా మనము తెలుసుకుని ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకువద్దాం. సో ఇప్పుడు భగవంతుని అవతరణ తెలుసుకున్న తర్వాత ఈ విషయాన్ని ఆయన సత్యమైన భక్తులంతా ముందుకు తీసుకెళ్తారు. ఆ రకంగా తీసుకువెళ్ళాలి అని అంటే ముందు మన మీద మనం ధ్యాస పెట్టుకోవాలి. సో యజ్ఞం గురించి ఏదైతే తెలుసుకున్నామో భక్తి మార్గంలో జరిగే స్థూల యజ్ఞాలు జ్ఞాన మార్గంలో ఇక్కడ జరగాలి, ఆత్మలో జరగాలి యజ్ఞం. సో ఆ రకంగా యజ్ఞం జరగాలి అని అంటే మన మనసు సతోగుండాలి, మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. సో ఆ రకంగా చేయడం కోసమనే మీకు గ్రూప్లో యోగా నేర్చుకోండి అని చెప్పేసి చెప్పాము. ఆ తర్వాత వాళ్ళు వరల్డ్ రికార్డ్ పెట్టినప్పుడు అందులో కూడా భాగస్వామ్యం తీసుకోమని చెప్పాము. ఎందుకంటే ఈ యోగా అన్నదంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఇంట్లోనూ జరగాలి, గర్గర్ యోగా అని చెప్పేసి క్యాప్షన్ పెట్టారు వాళ్ళు. అంటే మీరు ఎవరినైనా ఫాలో అవ్వచ్చు, అది తప్పని కాదు. మీకు ఉదాహరణ కోసం ఒకటి రెఫర్ చేసాం అన్నట్టు, అంటే మేము ఫాలో అవుతున్నాం కాబట్టి చెప్పాం. మీరు ఎవరినైనా ఫాలో అవ్వచ్చు, కానీ ఇక్కడ పాయింట్ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టుకున్నారా? భగవంతుడు ఏ తనువునైతే మనని యజ్ఞ సేవ కోసము ఇచ్చారో ఆ తనువుని మనం జాగ్రత్తగా పెట్టుకున్నామా అన్న పాయింట్ క్యాచ్ చేయాలి మీరు ఇక్కడ. ఎవరి దగ్గర నేర్చుకున్నామా అన్నది కాదు. సో ఇప్పుడు మీ అండర్స్టాండింగ్ కోసమని మేము రెఫర్ చేసింది చెప్పామన్నమాట. సో వాళ్ళు వరల్డ్ రికార్డ్ చేయాలంటే ఎక్కువ మందిని కలపడం కోసం అని చెప్పేసి కూడా వరల్డ్ రికార్డ్ పెట్టినప్పుడు చాలా మంది భాగస్వామ్యం తీసుకున్నారు, మన గ్రూప్ లో కూడా పోస్ట్ చేశారు. సో దీని వెనక ఇంకొక కర్మ ఫిలాసఫీ ఏంటి అని అంటే, మనం ఎప్పుడైనా ఒక మంచి కార్యం చేసేటప్పుడు ఆ కార్యంలో మనం సహయోగం ఇస్తే మనలో సహయోగ శక్తి అనేది పెరుగుతుంది.
ఆ తర్వాత మనకి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు సహయోగం ఎక్కడి నుంచన్నా వచ్చేస్తది. కాబట్టి ఎవరైనా ఇలాంటి ఒక రకంగా చెప్పాలంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఫ్రీగా 21 డేస్ యోగాలు ఇవన్నీ చేసి నేర్పిస్తున్నారు అనంటే ఒక రకంగా చెప్పాలంటే దైవ కార్యమే. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. సో, ఆ భాగ్యాన్ని మన కోసమని చెప్పేసి కొంతమంది చేస్తున్నారంటే ఒక రకంగా దైవ కార్యమే అది. ఆ దైవ కార్యాల్లో మనం సంయోగం ఇవ్వాలి. కానీ మనము సంయోగం ఇస్తే వాళ్ళకు పేరొచ్చింది కదా! వాళ్ళెళ్లి ఏదో కప్పందుకున్నారు గదా! వాళ్ళకి కీర్తి ప్రతిష్టలొచ్చాయి గదా! అని చెప్పి ఇలా తక్కువగా ఆలోచించొద్దు. చీప్ వే ఆఫ్ థింకింగ్ అంటారు దాన్ని. అంటే ఒక కార్యం అంటూ జరిగేటప్పుడు వాళ్ళకు పేరొచ్చేసింది గదా! వాళ్ళే ఉన్నారు గదా! మేం చేయకపోతే వాళ్ళేం జేస్తారు? ఈ రకంగా చాలా మంది ఆలోచిస్తూ సో, కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని చేయడం వీలు కాదు. ఇప్పుడు వాళ్ళు ఆ రకంగా కంప్యూటర్ ద్వారా, టెక్నాలజీ ద్వారా ఎలా అయితే చేసేస్తున్నారో, మన వల్ల కానప్పుడు చేసే వాళ్ళకు సహయోగం ఇవ్వాలి. మీరు కర్మలు ఆచరించండి గాని, ఫలితాన్ని వదిలేయమని భగవంతుడు చెప్పడానికి కారణం అదే. సో, మనంతట మనమే గ్రాండ్ స్కేల్‌లో కర్మలు ఆచరిస్తామా? లేకపోతే ఒకరు చేసేటప్పుడు చేస్తామా? అన్న దాన్ని బట్టి ఫలితం గాదిక్కడ. మన లోపల మన ఉద్దేశం ఏముందా అన్న దాన్ని బట్టి ఆయన ఫలితం ఇస్తాడు. ఈ విషయంలో చాలా క్లారిటీ అవసరం. అది తెలిసిన రోజున మనం ధర్మాన్ని పాటిస్తున్నామని అర్థం. ఈరోజు ఒకరు మంచి ఉద్దేశంతోటి ఒక దైవ కార్యం పెట్టినప్పుడు వెళ్లి సహయోగం ఇవ్వడం అన్నది ధర్మం. నేను బోయి ఇస్తే వాళ్ళకి పేరొస్తదేమో! వాళ్ళకి కీర్తి ప్రతిష్టలొచ్చేస్తాయేమో! అని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సో, ఇప్పుడు భగవద్గీత రెఫరెన్స్ గనక తీసుకుంటే, కర్మలు ఆచరించినప్పుడు, మన ఉద్దేశం మంచిదైనప్పుడు, సంయోగం ఇచ్చినప్పుడు మనలో సంయోగ శక్తి పెరుగుతది. ముఖ్యంగా మనకు భగవంతుడే సంయోగం ఇస్తారన్నిట్లో. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. సో, మనం వెళ్లి స్టేజ్ మీద కప్పు తీసుకున్నామా, సర్టిఫికేట్ తీసుకున్నామా, టీవీలో ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యామా, ఇది కాదు పాయింట్. దైవ కార్యాలు జరిగేటప్పుడు మన సహయోగం ఇస్తే మనలో సహయోగ శక్తి పెరుగుతది. స్వయంగా మనకి సమస్యలొచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు భగవంతుడే మనకు సహయోగం ఇస్తాడు. అలాంటప్పుడు ఎవరు చేస్తే ఏముంది? సో, ఎవరు చేసినా కానీ ఈరోజు నా ధర్మము, ఈరోజు భగవంతుడు సంయోగం ఇవ్వమని చెప్పి శివాజ్ఞ ఉంది కాబట్టి వెళ్లి సంయోగం ఇచ్చేస్తాం. పేరు ప్రతిష్టల సంగతి తర్వాత. మనం నిజంగా చెప్పాను గదా! నా దగ్గర ధనం సమృద్ధిగా ఉంది అని కర్మలు ఆచరిస్తూ పొండి అది వస్తూ ఉంటది. పేరు ప్రతిష్టలు గూడా అంతే. ఏమీ చెయ్యకుండా కూర్చునే కన్నా, ఎంతో చేస్తే కొంతన్నా వస్తది గదా పుణ్యం. ఏమీ చేయకుండా కూర్చుని, నేను లేకపోతే వాళ్ళేం చేస్తారు? వాళ్ళేం చేస్తే వాళ్ళకి పేరొస్తదా? ఏమీ చేయకపోతే మనకు ఏమి రాదు గదా! సో, కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని, ధర్మం అన్నది ప్రతి చోటుండాలి. ప్రతీది మనకి వాళ్ళ నుంచి, వీళ్ళ నుంచి రావాలని ఏం లేదు. ప్రతీది ఇచ్చేది అక్కడ భగవంతుడే కాబట్టి, అందులో అవతరణ జరిగిన సమయంలో, మన ధర్మాన్ని తెలుసుకుని గనక ముందుకు వెళితే, ఆ ఫలితం అన్నది ఇప్పుడు చూస్తారు. ఎందుకంటే భగవంతుని అవతరణ జరిగుంది కాబట్టి. సో, ఈ రకంగా మనం ముందుకెళ్ళాలంటే ముందు ఫిజికల్‌గా ఫిట్ పెట్టుకోవాలి. అందుకే యోగా చేయమని చెప్పాము. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా సేవా కార్యక్రమాలుంటాయి. సో, భగవంతుడు కలికి బ్యాచ్ ఏదైతే అని చెప్తున్నామో, ఇంక అక్కడ ఉన్నప్పుడు వాతావరణం అంతా పూర్తిగా మారిపోయి ఉంటది. కొంత తమో ప్రధానత, కొంత సతో ప్రధానత. వాటన్నిటికి మనం శరీరం ఫిట్‌గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే కొంత జాగ్రత్త అన్నది తీసుకోవాలి. తర్వాత మోక్ష సన్యాస యోగం 18లో చాప్టర్‌లో చెప్పినట్టు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళు ప్రీతి ప్రాతులంటే అట్లా ఎంతో మంది సేవాదారులు చేస్తూ ఉన్నారు. సో, ఇప్పుడు ప్రస్తుతం ఈ బ్యాచ్‌లో మొన్న వారంలో ఎవరైతే ధనలక్ష్మి గారు విద్యార్థి వచ్చి తన అనుభవం చెప్పారో, నేను ఈ రకంగా ప్రచారం చేస్తున్నానని తను ఫోటోలు గూడా పంపారు.
ఒక్కసారి ఆ ఫోటోలు కూడా చూద్దాం మనము. తను పంపించిన ఫోటోలు చూపిస్తున్నాను నేను. ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాను. తను చందానగర్లో ఏదైతే పార్క్ వెళ్తున్నానో ఆ పార్క్ లో చెట్ల మీద రాస్తున్నానని చెప్పి మొన్న తన అనుభవాన్ని చెప్పారు, సేవ గురించి చెప్పారు. సో ఇలాంటివి చూసినప్పుడు ఎంతమంది చూస్తారు ఏంటా అన్నది కాదు ఇక్కడ పాయింట్. తన ప్రయత్నం తను చేశారు, చెట్ల మీద రాశారు. సో భగవంతుడు కూడా ఇదే చూస్తారు. మీరు గ్రాండ్ గా సోషల్ మీడియాలో వేసారా, లేదా చెట్ల మీద రాశారా, పలకల మీద రాశారా, గోడల మీద రాశారా అన్నది కాదు. మీ ఉద్దేశం ఏంటా అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఇది ఒక్క ఈ విషయానికే కాదు, ప్రతి చోట వర్తిస్తుంది. ఈ రోజు భగవంతుడు అవతరించి ధర్మాన్ని తెలియజేయడం అంటే ఇదే. అందరూ సేవలంటే గ్రాండ్ స్కేల్లో చేయాలేమో అనుకుంటారు. కొంతమంది మేము ఏం చేయగలమండి, మాకేమీ రాదు అంటారు. కానీ నిజంగా భావన ఉండాలే గాని, ఆ సత్యత ఉండాలే గాని, భగవంతుని పట్ల గౌరవం ఉండాలే గాని ఎక్కడో ప్రయత్నాలు చేసేస్తారు ఆయన సత్యమైన భక్తులు. అందుకే ఉదాహరణ కింద చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇది చెట్ల మీద రాశారు ఇక్కడ. ఇది లాంగ్ షాట్ చెట్లది. ఏమని, నిరాకార శివ పరమాత్మ భూమిపై ధర్మ స్థాపన చేయుచున్నారు, అవతరించారు. యూట్యూబ్ లో చూడండి, శివ పరమాత్మ జ్ఞానమురళి చూడండి అని చెప్పేసి ఒక బొమ్మ కూడా వేసేసారు భగవంతుడు. ఇది భగవంతుడు యాక్చువల్ గా చూసేది. ఇలా రాస్తే అందరూ నవ్వుతారేమో, వాళ్ళు ఏమనుకుంటారేమో, వీళ్ళు ఏమనుకుంటారో. మన స్టాండర్డ్ డైలాగ్స్ ఉన్నాయి కదా, నా దగ్గర టైం లేదు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమో. సో ఉన్న టైంలోనే వెళ్ళి రాసి వచ్చారు. సో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారని కాదు, శివుడు ఏమనుకుంటాడు, నారాయణుడు ఏమనుకుంటాడు అన్నది ఇక్కడ పాయింట్. సో మనం ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలి. ఇంకా వాళ్ళు వీళ్ళు అని చెప్పి తక్కువ స్థాయి ఆలోచనలు చెయ్యొద్దు. ఇంకా మన స్థితి ఈ స్టేజ్కి వచ్చేసారు. శివ పరమాత్మ ఏమనుకుంటారు, ఆ నారాయణుడు ఏమనుకుంటారు అని ఈ స్టేజ్ లో ఆలోచించాలి, ఈ స్టేజ్ లో కాదు. సో ఆ రకంగా ధనలక్ష్మి విద్యార్థి ఆ స్టేజ్ దాటారనే చెప్పాలి. లేకపోతే చెట్ల మీద రాస్తే అందరు ఏమనుకుంటారు అని చెప్పి అసలు అడుగు కూడా ముందుకు వేయకూడదు. ఒకవేళ నవ్వారా అనుకుందాం, ఉదాహరణ మనం ఇలాంటివి చేసినప్పుడు ఎవరైనా నవ్వారా అనుకుందాం, ఆ నవ్వులన్నీ మన ఖాతాలోనే పడతాయి. కర్మ ఫిలాసఫీ ఏం చెప్పింది ఈరోజు, ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తుంది, ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు వస్తుంది. సో ఈ రోజు మనం ఒక సేవ అంటూ చేసినప్పుడు ఎవరైనా నవ్వారు అంటే వాళ్ళ ఒక నవ్వుకి లెక్క పెట్టలేనని నవ్వులు మన ఖాతాలో జమ అవుతాయి. తప్పు పని ఏం కాదు కదా ఇది. భగవంతుడు అవతరించారనే విషయం చెప్పారు, యూట్యూబ్ చూడమని చెప్పారు. ఇదిగో మళ్ళీ ఇక్కడ ఆ పార్క్ గోడ మీద కూడా రాశారు. మనం ఏదైతే జూమ్ లో నేర్పిస్తున్నామో సంకల్పాలు, ఆ సంకల్పాలు కూడా రాశారు. నేను ఆత్మని శివ పరమాత్మ నా తండ్రి, నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి అని చెప్పేసి సంకల్పాలు కూడా రాశారు. ఇలా రాసినప్పుడు ఏమైందంటే భక్తులు తెలియకుండానే చదివేస్తాం, తెలియకుండానే భగవంతుడికి కనెక్ట్ అయిపోతారు. మీరు ఎలా చేసినా కనెక్ట్ అయిపోతారు. అంటే భగవంతుని యొక్క సాంగత్యంలోకి తీసుకొచ్చినట్టు అవుతుంది. అంతకన్నా పెద్ద పుణ్యకార్యం ఏముంటది చెప్పండి. ఈ రోజు భగవంతుడి సాంగత్యంలోకి తేవడం, వాళ్ళని భగవంతుడు వాళ్ళకి గుర్తు చేయడం అన్నది నిజంగా గొప్ప సేవా కార్యం. అంటే ఆత్మ శక్తిని తీసుకుంటది. అంటే ఆత్మ పరమాత్మ నుంచి శక్తి తీసుకోవడానికి తను నిమిత్తం అయ్యారు. సేవా కార్యక్రమం మనం ఎలాగో ఇవ్వలేని శక్తి, భగవంతుడి నుంచి శక్తి తీసుకోవాలి. నేను దానికోసమని ఈ రకంగా చేస్తూ పోతున్నా. సో ఇలాంటివి చేసినప్పుడు జనాలు నవ్వారే అనుకోండి, నవ్వనివ్వండి. ఆ నవ్వులన్నీ లెక్కబెట్టలేనన్ని నవ్వులు మీ ఖాతాలో వచ్చి జమ అయితే, అదే మీరు ఎవరినైనా ఏడిపించారు అనుకోండి, వాళ్ళు కార్చిన ఒక కన్నీటి బొట్టు లెక్కలేనన్ని కన్నీళ్లుగా మన ఖాతాలోకి వచ్చి పడతాయి. ఇప్పుడు అందరి మనం ఏం చేస్తున్నామంటే అందరు కన్నీళ్లు తెచ్చి మన ఖాతాలో వేసుకుంటాం. అందుకే ఒక్కోసారి ఉన్నట్టుండి తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంటే, తెలియకుండానే బాధ అనిపిస్తుంది, తెలియకుండానే దడ అనిపిస్తుంది. ఎందుకు ఆ రకంగా చేస్తున్నారు కాబట్టి. సో మనం మంచి పనులు చేసేటప్పుడు ఎవరైనా నవ్వారు అంటే నవ్వనివ్వండి, ఆ నవ్వులు మన ఖాతాలోకి వస్తాయి కదా. మనం వెళ్ళి ఎవరిని ఏమి లాక్కోవట్లేదు, దోచుకోవట్లేదు. ఇలా వచ్చారు అని చెప్పి రాస్తున్నాం. ఇదిగో యూట్యూబ్ చూడమని చెప్పి రాశారు. భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ యూట్యూబ్ శివ పరమాత్మ జ్ఞాన మురళిలో చూడండి
అని చెప్పి రాశారు. డెఫినెట్ గా పార్క్ లోకి వచ్చే వాళ్ళు చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళు ఇంతకీ యూట్యూబ్ ఓపెన్ చేస్తారా లేరా తర్వాత సంగతి. కానీ ప్రయత్నం అన్నది మాత్రం 100% ఉంది. ఇదే భగవంతుడు చూసేది. ఎంతవరకు ప్రయత్నం చేశారు? ఏ ఉద్దేశంతో చేశారు? నిజంగా వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అన్న ఆలోచన చేయలేదు. ఒక్క భగవంతుడి గురించి అందరూ తెలుసుకోవాలన్న శ్రేష్ఠ ఉద్దేశంతో చేశారు. సో ఈ రకంగా ఎంత చిన్నదైనా పెద్దదైనా మన ఉద్దేశమే ఇక్కడ ఇంపార్టెంట్. భగవంతుణ్ణి అవతరించాలన్న విషయాన్ని తీసుకెళ్లడం, ఈ భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ ని ముందుకు తీసుకెళ్లడం. సో దానికి సంబంధించిన ఫోటోలు పంపించారు. ఇదిగో నాకు తెలిసి ఆ పార్క్ లో ఉన్న అన్ని చెట్ల మీద రాసేసినట్టున్నారు. ఒక్కో చెట్టు ఒక్కో రకం ఉంది. ఇదిగో ఆ చెట్టుకి దాని యొక్క బ్రాంచ్ అక్కడ ఉంటుంది కదా, కాండము, వాటన్నిటిగో ఇక్కడ కూడా యూట్యూబ్ లో ప్రాక్టికల్ లైఫ్ చూడండి అని చెప్పి, ప్రాప్తులు వరదానాలు పొందగలరు, ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేరు. అంటే ఇప్పుడు ఇంకా ఈ యుగంలో ఇప్పుడు తీసుకోకపోతే ఇంకా సత్యుగం వచ్చేసిందంటే ఆ సత్యుగంలో కూర్చుని నేను మళ్ళీ జ్ఞానం చెప్పరు అక్కడ. ఎందుకంటే అక్కడ ఎవరు ధర్మాన్ని నిందించరు. భగవద్గీతలో ఏమంటున్నాడు? ధర్మాన్ని నిందించరు, గ్లానిర్భవతి అన్నారు. గ్లాని అంటే ఏంటి? నింద. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నారు. అంటే ధర్మము ఎప్పుడైతే దాన్ని నిందిస్తారో అప్పుడు ఇస్తాడు. సో సత్యుగంలో ఎవరు నిందించరు కాబట్టి ఆయన రారు. సో కాబట్టి అందుకే ఇప్పుడు లేకున్నా మరి ఎప్పుడూ లేరు. అంటే ఏది పొందాలన్నా ఇప్పుడే పొందాలి. నిన్న కూడా చెప్పాను కదా, భగవంతుడు అవతరించి ఇటు అర్జునుడు దుర్యోధనుడు ఉంటే మనకి ఏది కావాలంటే అది ఇచ్చే యుగం ఇదే. అందుకే ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు అని చెప్పి రాశారు. ఇదిగో ఇది ఇంకొక చెట్టు. అంటే ఇక్కడ ఆ విద్యార్థి సేవదారి ఏం చేశారంటే చెట్టుకి రాశారు. ఎక్కడెక్కడ చెట్టుకి ఎన్ని కొమ్మలు ఉంటే ఆ కొమ్మలకు కూడా రాసేశారు, గోడలకు రాసేశారు. ఇంకా నాకు తెలిసి అందరి దృష్టి పడిపోయింది. సో ఇది ఇక్కడ భగవంతుడు యొక్క యథార్థ రూపము. సో అందరూ ఆయన యొక్క యథార్థ రూపాన్ని ముందుగా యూట్యూబ్ జూమ్ ద్వారా వినేవాళ్ళు తెలుసుకుని అందరికీ ఈ జ్ఞానం యొక్క ప్రకాశము, ఈ జ్ఞానం యొక్క ప్రకాశం అని ఎందుకంటున్నామంటే ఎప్పుడైతే అంధకారం ఉంటుందో అడుగులు తడబడతాయి. ఈ రోజు అందరూ దుఃఖానికి లోనవుతున్నారంటే అజ్ఞానం అన్న అంధకారం వల్ల సరి అయిన నిర్ణయాలు లేక తడబడి దుఃఖానికి పాలు. సో ఎప్పుడైతే ఈ జ్ఞాన ప్రకాశం లైట్ ఉన్నప్పుడు ఏమైందంటే అడుగులు స్థిరంగా పడతాయి, భయపడం కూడా. మనం చీకటి ఉంటే భయపడతాం. సో అదే విధంగా ఇక్కడ ఈ జ్ఞానం అన్న ప్రకాశాన్ని అందరూ వ్యాప్తి చేసి భగవంతునికి ప్రీతి పాత్రులు అవ్వాలనే శుభకామనతోటి ఈ రోజు క్లాసు సమాప్తి చేస్తున్నాను. మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం నమః శివం శివం సనాతనం, 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 శివం శివం